డిస్కషన్ చేసేటప్పుడు ఏంటి అంటే మన ఇండియాకి సంబంధించినటువంటి సైట్స్ ఇప్పటి వరకు యునెస్కోలో ఎన్ని ఉన్నాయని చెప్పాను 44 ఎన్ని ఉన్నాయి 44 హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు ఇండియా నుండి అర్థమవుతుందా ఆ 44 హెరిటేజ్ సైట్స్ లో 44 ఏమని చెప్పాను 44 ఏంటి హెరిటేజ్ సైట్ అంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అర్థమవుతుందా మరాఠా మిలిటరీ ల్యాండ్ స్కేప్స్ అర్థమవుతుందా ఇది 44th యునెస్కో హెరిటేజ్ సైట్స్ గుర్తింపు పొందినటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అర్థమవుతుందా ఇప్పటివరకు ఎన్ని నేను చెప్పాను 44 కదా ఈ 44 లో 36 కల్చరల్ సంబంధించినటువంటి ఉన్నాయి ఎన్ని ఉన్నాయి కల్చరల్ సంబంధించినవి 36 కల్చరల్ ఉన్నాయి 7 న్యాచురల్ సైట్స్ ఉన్నాయి 7 ఏంటి న్యాచురల్ సైట్స్ ఉన్నాయి 1 మిక్స్డ్ సైట్ ఉంది మిక్స్డ్ సైట్ ఏంటి అంటే కల్చరల్ అండ్ న్యాచురల్ అర్థమవుతుందా టోటల్ ఎన్ని ఉన్నాయి ఇప్పటివరకు ఇండియాలో గుర్తింపు పొందినటువంటివి 44 ఉన్నాయి 44th సైట్ ఏంటి అంటే మరాఠా మిలిటరీ ల్యాండ్ స్కేప్స్ అంతేనా అది 44th ఈ 44 యునెస్కో తెలుగు వాళ్ళకి అర్థమవుతుందా ఈ 44 యునెస్కో గుర్తింపు పొందినవి ఉన్నాయా ఇండియా నుండి కట్టడాలు ఈ కట్టడాలలో 44లో 36 కల్చరల్ సంబంధించినటువంటి ఉన్నాయి అంటే సాంస్కృతికంకు చెందినటువంటివి ఉన్నాయి అంటే టెంపుల్సే కావచ్చు అర్థమవుతుందా కల్చరల్ ఏదైనా కావచ్చు అది 36 ఉన్నాయి 7 న్యాచురల్ సైట్స్ ఉన్నాయి న్యాచురల్ సైట్స్ అంటే ఏంటి సహజ సిద్ధమైనవి అర్థమవుతుందా అంటే వాటిని ఎవరు ఏర్పాటు చేయలేరు అర్థమవుతుందా సహజ సిద్ధమైనవి ఎన్ని ఉన్నాయి 7 సైట్స్ ఉన్నాయి ఒకటి మిక్స్డ్ ఉంది అంతేనా ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే తెలుగు రాష్ట్రాల నుండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి ఇప్పటి వరకు ఎన్ని యునెస్కో హెరిటేజ్ సైట్స్ పొందినాయి అనేది మనకు గుర్తుంచుకోవాలి ఎన్ని ఉన్నాయి అంటే 1 అదేంటి రామప్ప కట్టడం రామప్ప టెంపుల్ ఎక్కడ ఉంది రామప్ప టెంపుల్ అని చెప్పాను ములుగు డిస్టిక్ లో రామప్ప టెంపుల్ ఉంది దీనికి 2021 లో అర్థమవుతుందా 2021 లో యునెస్కో 39వ గుర్తింపు అంటే హెరిటేజ్ స్టేటస్ ని ఇచ్చింది ఎన్నవది 39th పొజిషన్ ఇచ్చింది అర్థమవుతుందా దేనికి రామప్ప టెంపుల్ ఈ రామప్ప టెంపుల్ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఆలయ నిర్మాణంకు ఉపయోగించిన ఇటుకలు ఉంటాయా ఇటుకలు ఆ ఇటుకలు అనేది నీటిలో తేలియాడుతూ ఉంటాయి అర్థమవుతుందా బేసికల్ గా ఇటుకలు అంటే ఏదైనా బరువైన వస్తువు వాటర్ లో వేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది అది ఫిజిక్స్ అర్థమవుతుందా కానీ దీనికి భిన్నంగా అర్థమవుతుందా రామప్ప టెంపుల్ యొక్క నిర్మాణంలో ఉపయోగించినటువంటి ఏవైతే ఉన్నాయో ఇటుక నిర్మాణాలు ఆ ఇటుకలు నీటిలో తేలియాడుతుంటాయి ఇది ఒక అద్భుతమైన కట్టడమే కదా బేసికల్ గా ఏదైనా నీటిలో బరువైన వస్తువు వేస్తే లోపల వెళ్ళుద్ది వేటికి కానీ అది పైన తేలియాడుతుందంటే దాంట్లో ఎంతో టెక్నికల్ ఉంది కదా అర్థమవుతుందా ఇప్పటికీ కూడా రామప్ప టెంపుల్ చెక్కు చెదరకుండా ఉంది అంటే దాని యొక్క నిర్మాణానికి ఉపయోగించినటువంటి టెక్నాలజీ అర్థందా అప్పట్లో ఆ నిర్మాణానికి ఉపయోగించిన టెక్నాలజీ 1200 సంవత్సరంలో 1213వ సంవత్సరంలో రామప్ప టెంపుల్ నిర్మిస్తే 2026 వరకు కూడా సేమ్ అలానే ఉంది అంటే అర్థం చేసుకోండి దాని టెక్నాలజీ ఎంత ఇంపార్టెంట్ అనేది సో ఈ యునెస్కో టీమ్ చాలా దానిపైన రీసెర్చ్ చేసి దానికి 39th పొజిషన్ అనేది ఇచ్చింది అర్థమైందా 44th పొజిషన్ ఏమని చెప్పాను మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఇది 2026 ఫిబ్రవరి వరకు ఉన్నటువంటి అప్డేట్ 44th సైట్ దీనికి 2025 లో ఇచ్చారు 2025 లో ఇచ్చారు 43rd ఇంపార్టెంట్ 43వది ఏంటి 43వది చెప్పాను మొయిదాం 43rd ఏంటి మొయిదాం 42 ఏంటి కోయసాల టెంపుల్స్ నెక్స్ట్ 41 ఏంటి శాంతిని
కేతన్, శాంతిని కేతన్. 40 ఏంటి? 40 ఏంటి? దోల వీర. వీడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. 40 ఏంటి? దోల వీర. 39 ఏమని చెప్పాను? రామప్ప టెంపుల్. రామప్ప టెంపుల్. సో ఈ ధోలవీర అనేది బేసికల్ గా మనకు హరప్ప సివిలైజేషన్ గుర్తుందా? హరప్ప నాగరికత అంటారు తెలుగులో అయితే. సింధు నాగరికత, హరప్ప నాగరికత. అర్థమవుతుందా? ప్రపంచ నాగరికతలలో సింధు నాగరికత 3వ స్టేజ్ లో ఉంటుంది. అర్థమవుతుందా? సింధు నాగరికత ఎన్ని ఉంటుంది? 3rd స్టేజ్ లో ఉంటుంది. సో ఈ హరప్ప నాగరికత ఏదైతే ఉందో, ఈ హరప్ప నాగరికతలో బయలుపడినటువంటి ఒక నగరమే ధోలవీర. ఏంటి? ధోలవీర. దానికి ఎన్నో హెరిటేజ్ స్టేటస్ ఇచ్చారు? 40th పొజిషన్ ఇచ్చారు. అర్థమవుతుందా? ధోలవీర. 39th అయితే తెలంగాణ. చాలా గుర్తు పెట్టుకోండి, చాలా నంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. ఎవరు? 39th ఎవరు? రామప్ప టెంపుల్. అర్థమవుతుందా? రామప్ప టెంపుల్ నిర్మించింది ఎవరు? రామప్ప దేవాలయ నిర్మాత ఎవరు? రేచర్ల రుద్రుడు. ఎవరు? రేచర్ల రుద్రుడు. ఇది ఎవరి కాలంలో నిర్మించబడిందంటే కాకతీయుల కాలంలో నిర్మించబడినటువంటి కట్టడం ఏంటి? రామప్ప దేవాలయం. అర్థమైందా? దీనికి 39వ పొజిషన్ ఇచ్చారు. అర్థమవుతుందా? ఇది. సో ఇందులో 36 కల్చరల్ ఉన్నాయని చెప్పాము, 7 న్యాచురల్ ఉన్నాయని చెప్పాము, 1 మిక్స్డ్ ఉందని చెప్పాము. అంతేనా? సో ఓవరాల్ గా ప్రపంచం మొత్తానికి చూసుకుంటే, ప్రపంచ పరంగా ఇందులో ఈ యునెస్కో, అర్థమైందా? యునెస్కో హెరిటేజ్ సైట్స్ ఉన్నటువంటి పొజిషన్ లో ఇండియా 6th పొజిషన్ లో ఉంది. ఎన్నో పొజిషన్ ఉంది? ఈ 44 హెరిటేజ్, ఈ 44వ వారసత్వ గుర్తింపు ఏవైతే కట్టడాలు ఉన్నాయో వీటితో 6వ స్థానంలో ఏముంది? ఇండియా ఉంది. అంటే మిగిలిన 5 స్థానాలు ఉన్నాయి కదా టాప్ లో, ఆ టాప్ పొజిషన్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఏంటి అంటే ఇటలీ. ఏంటి? ఇటలీ. ఎన్ని కట్టడాలు అంటే 61. 61 కట్టడాలతో ఇటలీ ఫస్ట్ పొజిషన్ లో ఉంది. అర్థమవుతుందా? సెకండ్ చైనా 60. అంతేనా? సెకండ్ ఏంటి? చైనా. థర్డ్ ఏంటి అంటే ఏంటి? థర్డ్ గుర్తుందా? జపాన్. థర్డ్ ఏంటి? జపాన్. ఫోర్త్ ఏంటి? జర్మనీ. ఫిఫ్త్ ఏంటి? స్పెయిన్. ఫిఫ్త్ ఏంటి? స్పెయిన్. సిక్స్త్ ఏంటి? ఇండియా. ఇది వెరీ ఇంపార్టెంట్. సీక్వెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? యునెస్కో కట్టడాల గుర్తింపులో సీక్వెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పొజిషన్ ఉంది ఏంటి? ఇటలీ. మనకు ఆల్మోస్ట్ అడిగేటువంటి, ఒకవేళ యునెస్కో గురించి అడిగితే ఇండియా ఇన్ని వారసత్వ గుర్తింపు హోదాలను కలిగి ఉంది. ఎంత? 44. ఒక నంబర్ ఇస్తారు, అది 45 ఇవ్వచ్చు, 46 ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది 44 అప్డేట్ వర్షన్ 2025 వరకు. ఇందులో 39వ కట్టడం రామప్ప అంటాడు, లేదంటే 39వ కట్టడం ధోలవీర అంటాడు. పొజిషన్స్ ఇంపార్టెంట్ మనకు. ఆ సీక్వెన్స్ ఎందుకు ఇస్తారు? లిమిటెడ్ కదా. ఆ సీక్వెన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ మనకు. 39th అంటే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి రామప్ప టెంపుల్. అర్థమైందా? 40 అంటే గుర్తుపెట్టుకోవాలి ధోలవీర, గుజరాత్. ఖచ్చితంగా మీ మైండ్ ఫిక్స్ అవ్వాలి అంతే. మీరు ఏవైతే ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్స్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్స్, ఇవన్నీ ఎలా మీకు గుర్తున్నాయో, పద్మ అవార్డ్స్ కానీ సీక్వెన్స్ అంటే పర్సన్స్, ఇది కూడా సేమ్ యాస్టిస్ గా మనకు సీక్వెన్స్ ఇంపార్టెంట్ నంబర్. అర్థమవుతుందా? ఆ స్పెసిఫిక్ గా 44th కట్టడం ఎందుకు కట్టారు అంటే దానికి నంబర్ కేటాయించింది కాబట్టి 44th అది. అలా సీక్వెన్స్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఇలా 39th అయితే రామప్ప, 40 అయితే ధోలవీర, 41 అయితే శాంతినికేతన్, 42 అయితే కోయసాల, 43rd అయితే మొయిదాం, 44 అయితే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. అర్థమవుతుందా? ఇందులో ఏమని చెప్పాను? 7 న్యాచురల్ అని చెప్పానా? ఆ 7 న్యాచురల్ ఇంపార్టెంట్ ఏంటి అనేది. ఫస్ట్ 7 న్యాచురల్ ఏంటి అంటే న్యాచురల్ సైట్ 7 న్యాచురల్ సైట్స్. ఇవి
7 న్యాచురల్ సైట్స్ ఏంటి అంటే హిమాలయాస్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. అర్థమవుతుందా? హిమాలయాస్ నేషనల్ పార్క్ ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్. దీనికి ఏ సంవత్సరంలో యునెస్కో హెరిటేజ్ సైట్ వచ్చిందనేది వెరీ ఇంపార్టెంట్. ఏ సంవత్సరం అంటే 2014. ఏ ఇయర్? 2014 లో హిమాలయస్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. అర్థమవుతుందా? 2014. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ ఏంటి అంటే రెండవ న్యాచురల్ సైట్ ఏది? వెస్టర్న్ ఘాట్స్. 7 న్యాచురల్ సైట్స్ లో, అర్థమవుతుందా? 7 న్యాచురల్ సైట్స్ లో ఆ ప్లేస్, ఆ ఇయర్ ఏ ఇయర్ వచ్చిందనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 7 కదా, లిమిటెడ్ కదా, అవి మనకి ఇంపార్టెంట్. ఇందులో న్యాచురల్ సైట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. 36 కల్చరల్ సైట్స్ అనేవి నాట్ ఇంపార్టెంట్, అంటే గుర్తుపెట్టుకోవడం నాట్ ఇంపార్టెంట్. కానీ ఓన్లీ 7 ఉంది కదా స్పెసిఫిక్ గా, లిటిల్ నంబర్. ఖచ్చితంగా వీటిని ఇందులో 7 న్యాచురల్ సైట్స్ ఏంటి అని అడుగుతాడు. మనకి ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది జాగ్రత్త పరంగా కూడా వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఫస్ట్ ఏమని చెప్పాను? నేషనల్ హిమాలయస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఏ ఇయర్? 2014 లో దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ వచ్చింది. సెకండ్ పాయింట్ ఏంటి? వెస్టర్న్ ఘాట్స్. కనబడుతుందా మీకు? వెస్టర్న్ ఘాట్స్. ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు. అర్థమవుతుందా? ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో విస్తరించి ఉన్నటువంటి ఘాట్స్. ఇవి వెస్టర్న్ ఘాట్స్ అంటారు. ఇది ఎప్పుడు? 2012. ఎప్పుడు వచ్చింది దీనికి? 2012 లో యునెస్కో హెరిటేజ్ స్టేటస్ పొందింది. ఎప్పుడు? 2012. నెక్స్ట్ ఏంటి అంటే థర్డ్ వన్ న్యాచురల్ సైట్ ఏంటి అంటే నందాదేవి వ్యాలీ అండ్ ఫ్లవర్ పార్క్ నేషనల్ పార్క్. అది నందాదేవి వ్యాలీ ఫ్లవర్ నేషనల్ పార్క్. అది ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్ లో ఉంది. ఇది అర్థమవుతుందా? నందాదేవి వ్యాలీ నేషనల్ వ్యాలీ పార్క్ అది ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్ లో ఉంది. ఏ ఇయర్ లో దానికి హెరిటేజ్ వచ్చింది? 1988. 1988 లో దానికి యునెస్కో స్టేటస్ గుర్తింపు అనేది వచ్చింది. ఎప్పుడు? 1988. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంది? సుందర్బన్స్. సుందర్బన్స్ దేనికి స్పెషాలిటీ? రామ్సర్ సైట్స్ లో ఏంటి? సుందర్బన్స్ ద లార్జెస్ట్. రామ్సర్ అదేనా? లార్జెస్ట్ అదేనా సుందర్బన్స్? ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్. ఎక్కడ ఉంది? ఈ న్యాచురల్ సైట్స్ లో దీనికి కూడా యునెస్కో హెరిటేజ్ స్టేటస్ వచ్చింది. అర్థమవుతుందా? ఏ ఇయర్ లో అంటే 1987 లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది? 1987 లో వచ్చింది. సుందర్ బాన్స్ 1987 వెస్ట్ బెంగాల్. ఇది నేషనల్ పార్క్. నెక్స్ట్ కియోడిలియో నేషనల్. ఇదేంటంటే నో ఇదేంటి అంటే న్యాచురల్ సైట్స్. ఓకే సారీ, కాజీరంగా నేషనల్ పార్క్. అర్థమవుతుందా? ఏంటి? కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? అస్సాం లో ఉంది. కాజీరంగా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? అస్సాం లో ఉంది. ఇది 1985 లో వచ్చింది దీనికి యునెస్కో హెరిటేజ్ స్టేటస్. కాజీరంగా నేషనల్ పార్క్ అది. నెక్స్ట్ సిక్స్త్ ఏంటి అంటే కియోలా డియో. అంతేనా? కియోలా డియో నేషనల్ పార్క్. ఇది కూడా ఎప్పుడు వచ్చింది? 1985 లో వచ్చింది. ఎక్కడ? రాజస్థాన్. ఎక్కడ? రాజస్థాన్. సెవెంత్ ఏంటంటే మానస్ వరల్డ్ లైఫ్ శాంక్చురీ. మానస్ వరల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది? ఇది అస్సాం లో ఉంటుంది. దీనికి ఎప్పుడు వచ్చింది? 1985 లో వచ్చింది. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా న్యాచురల్ సైట్స్. 7 న్యాచురల్ సైట్స్. అర్థమవుతుందా? ఫస్ట్ వన్ ఏంది? హిమాలయాస్ నేషనల్ పార్క్ 2014 లో వచ్చింది. సెకండ్ వన్ ఏంది? వెస్టర్న్ ఘాట్స్ 2012 లో వచ్చింది. అంతేనా? ఈ వెస్టర్న్ ఘాట్స్ అనేవి బేసికల్ గా మనకు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలలో విస్తరించుంటాయి. అదేనా? వెస్టర్న్ ఘాట్స్ తర్వాత నెక్స్ట్ ఏంటి? థర్డ్ వన్ ఏంటంటే నందాదేవి వ్యాలీ నేషనల్ ఫ్లవర్ నేషనల్ పార్క్. అది ఎక్కడ ఉంది? అది ఉత్తరాఖండ్ లో ఉంది. ఏ ఇయర్ లో వచ్చిందని ఇంపార్టెంట్. 1988. నెక్స్ట్ ఏంటి? సుందర్బాన్స్. సుందర్బాన్స్ ఇది ఎప్పుడు వచ్చింది? నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్ 1987 లో వచ్చింది. నెక్స్ట్ కాజీరంగా నేషనల్ పార్క్. ఇది ఎక్కడ ఉంటుంది? అస్సాం లో ఉంటుంది. అర్థమవుతుందా?
ఇది 1985. నెక్స్ట్ కియోలా డియో నేషనల్ పార్క్, ఇది ఎక్కడ ఉంది? రాజస్థాన్ లో ఉంది. 1985 లో వచ్చింది. నెక్స్ట్ మానస్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. అర్థమవుతుందా? 1985 ఎక్కడ ఉంది? ఇది అస్సాం లో ఉంది. సో మరి ఫస్ట్ యునెస్కో హెరిటేజ్ సైట్స్ పొందినటువంటి ఫస్ట్ ఇండియన్ ఏది చెప్పండి? ఇండియాలో ఫస్ట్ యునెస్కో హెరిటేజ్ స్టేటస్ పొందింది ఏంటంటే 1983 లో మహారాష్ట్ర. ఏది అంటే అజంతా కేవ్స్. అజంతా గోల్ అంటారా? అజంతా కేవ్స్, అజంతా కేవ్స్. అర్థమవుతుందా? ఇండియా నుండి ఫస్ట్ యునెస్కో హెరిటేజ్ స్టేటస్ పొందినటువంటి ఫస్ట్ కట్టడం ఏంటి అంటే అజంతా కేవ్స్, 1983 మహారాష్ట్ర. అర్థమవుతుందా? 1983 మహారాష్ట్ర. ఓవరాల్ గా ఇప్పటి వరకు ఎన్ని ఉన్నాయి అంటే ఇండియాలో 44 ఉన్నాయి. 44th ఏంటి అంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. అర్థమవుతుందా? మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. 12 ఫోర్ట్స్ ఉంటాయి. ఈ 12 ఫోర్ట్స్ లో 11 మహారాష్ట్రలో ఉంటాయి, 1 తమిళనాడులో ఉంటుంది. మీకు ఎప్పుడు అడిగినా మీరు చెప్పాలి. ఈ సీక్వెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? 44, 43 మోయిదాం. గుర్తుపెట్టుకోండి. 43 ఏంటి? మోయిదాం. అర్థమవుతుందా? నెక్స్ట్ 42 హోయసాల టెంపుల్స్. 42 ఏంటి? హోయసాల టెంపుల్స్. 41 శాంతినికేతన్. 41 ఏంటి? శాంతినికేతన్. 40 ఏంటి? ధోలవీరా. గుజరాత్ లో ఉంటుంది ఇది. ధోలవీరా. ఇది హరప్పా సివిలైజేషన్ చెందినటువంటిది. ధోలవీరా. 39 ఏంటి? రామప్ప. ఆల్ ఓవర్ వరల్డ్ లో చూసుకుంటే పొజిషన్ ఎంత మనది? 6th పొజిషన్. ఫస్ట్ పొజిషన్ ఏంటి? ఇటలీ. అర్థమైందా? ఫస్ట్ పొజిషన్ ఏంటి? ఇటలీ. ఈ 44 సైట్స్ లో 36 కల్చరల్ ఉన్నాయి, 7 న్యాచురల్ ఉన్నాయి, 1 మిక్స్డ్ ఉంది. అర్థమైందా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అర్థమైందా? యునెస్కో బేసిక్ ఏంటి అంటే యునెస్కో అనేది 1945 నవంబర్ 16 ఎస్టాబ్లిష్మెంట్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? ప్యారిస్ లో ఉంది. దీని యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే ప్రజెంట్ కలేది ఈ మనన్ అనే వ్యక్తి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ యునెస్కో. అంతేనా? కలేది ఈ మనన్. ఈ 7 న్యాచురల్ కూడా వెరీ ఇంపార్టెంట్ న్యాచురల్ సైట్స్. అర్థమైందా? గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా?